గురువుగారు 2 రోజుల నుంచి సమంత పెళ్లి గురించి అంతా చాలా వైరల్ అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ ఏమైందనేది అందరికీ తెలిసిందే. అట్లీస్ట్ ఈ సెకండ్ చేసుకునే మ్యారేజ్ అయినా మంచి జరుగుతుందంటారా? వాళ్ళు కలిసి ఉంటారంటారా? ఈ ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్ననే వృధా ప్రయాస. ఎందుకంటే ఇంతకు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఆ విషయం చెప్పలేదు మాకు. ప్రేక్షకులు అడుగుతున్నారు, అరే ఇన్నేళ్ళని చూస్తున్నావాడిని, భూమి పుట్టినట్టు పుట్టింది ఆవిడ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటే గురుగారు అడగండి అని చెప్తున్నారు. అందుకే అడిగాను. అంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి అడిగాను నేను. అదే అందుకే అడిగాను, తప్పు ఇంకోట్లేదు. తప్పు సెలబ్రిటీలే అలా చేస్తున్నారు. అంటే సెలబ్రిటీలు అంటే అర్థం చేసుకోండి. సెలబ్రిటీ అనే విషయం మీకు అర్థం ఇప్పుడు షీఈ్ సెలబ్రిటీ, అది గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా ఒప్పుకున్నాను సెలబ్రిటీ అని, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న అనేది మనల్ని ఆమెను పాపం ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది. బట్ మన ప్రశ్ననే, సార్ వీఆర్ వెరీ గ్లాడ్ టు సే సమంత ఈజ్ మ్యారీడ్, సో షీ విల్ గోయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గారు. నెక్స్ట్ ఇంకేమైనా వారికి ఏమైనా ఎలా ఉండబోతుంది చెప్తారా అని అడిగితే బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే మన ప్రశ్నని వాళ్ళకి పాజిటివ్ వైబ్ని కలిగించాలి. వాళ్ళకి జరిగినటువంటి పొరపాట్లలో ఈవిడ పొరపాటు ఉండొచ్చు, ఈవిడ తప్పు ఉండొచ్చు, ఇంకొకళ్ళ తప్పు ఉండొచ్చు, ఆ కుటుంబం వ్యవస్థ తప్పు ఉండవచ్చు, అనేక కారణాలు. ఒక వ్యక్తులు విచ్ఛిన్నం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం దాన్ని జడ్జి చేసేటువంటి కెపాసిటీ కానీ ఎలిజిబిలిటీ మనకు లేదు, బికాస్ ఆఫ్ దర్ ఇస్ ఓన్ లైఫ్ వాళ్ళది. సరే, జరిగిన అనర్థం వాళ్ళు ఎన్నో రోజులు మరి దాన్ని ఇప్పుడు కలిసి ఉండడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. మ్యాక్సిమం విడిపోయేంత వరకు వచ్చిందంటే ఏదో దానికి జటిలమైనటువంటి సమస్య ఉండి ఉంటుంది. 2 విషయాలు, ఆ ఇద్దరిలో ఎవరొకరు తప్పు చేసి ఉంటారు గ్యారంటీగా. ఆ తప్పటిదైనా ఎవరిదనేది జడ్జ్ చేయలేకపోయి, వాళ్ళే జడ్జ్ చేయలేక ఇంకా వద్దులే టేక్ సైడ్ ట్రాక్ అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు దాని గురించి మనకు అప్రస్తుతం. సరే, దాని గురించి పట్టుకొని ఎవరో ఒక ఆయన వచ్చేసి బ్రహ్మాండంగా వీళ్ళు విడిపోతారని చెప్పాను, నేను చెప్పినప్పుడే నేను అది చేస్తా, భూతపేత ప్రశాంతాలు చేస్తా, మాణిక్యం చేస్తా, ఏదో కామాఖ్య చేస్తా అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఈ నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు అంటారు కదా, వాళ్ళకి పెళ్ళయింది, భూతశుద్ధి అనేటువంటి లింగ భైరవ దేవాలయంలో వారు భూతశుద్ధి ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు 100% ఇట్స్ ఎ వెరీ గుడ్, ఒక మంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది. అది అంటే వాళ్ళ భూతశుద్ధి ఏంటంటే ఆత్మ చైతన్యాన్ని పెంచుకున్నారు. వాళ్ళ వైబ్స్ని, అంటే మంచి పాజిటివ్ వైబ్స్ని డెవలప్ చేసుకొని ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి ఒక 11 రోజులు నాకు తెలిసి యోగా అండ్ ధ్యాన ప్రక్రియ, యోగా ప్రక్రియ, ప్రాణాయామ ప్రక్రియ ఇవన్నీ చేసుకొని భూతశుద్ధిగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. భూతశుద్ధి అంటే ఏమిటి స్వామి అంటే పంచభూతాలు సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. దాని నథింగ్ బట్ గాంధర్వ వివాహం. అది సింపుల్, దాని పేరు గాంధర్వ వివాహం. దాని పెద్ద ఏదో అందరూ భూతశుద్ధి అంటారు. పంచభూతాల సాక్షిగా అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, భూమి, ఈ 5 భూతాలని సాక్షిగా పెట్టుకొని వారు లింగ భైరవి దేవాలయంలో ఆ యొక్క శివుడు పంచభూతాత్మిక లింగం, అది ఆ పంచభూతాత్మిక లింగం అది ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఈషా ఫౌండేషన్ వాళ్ళు అక్కడ చేసుకోవడం వల్ల ఈ 5 భూతాల యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉండదుగా. పంచభూతాలు నెగిటివ్ ఉండదు, మనం వాటిని నెగిటివ్ క్రియేట్ చేస్తాం. ఆ నెగిటివ్ క్రియేట్ చేసిన తర్వాత అవి ఉప్పనలాగా గాలి దుమారంతో, వాయు పీడనంతో మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాయి. ప్రకృతి ఎప్పుడు చెడ్డది కాదు, ప్రకృతి ఎప్పుడు తల్లి లాంటిదే, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. మనం దాన్ని కొచ్చి నాశిస్తాం. కాబట్టి ఒక్కసారి ఉప్పొంగితే మనం ప్రమాదంలో పడతాం, భూకంపాలు వస్తాయి, వాయువులు వస్తాయి, తుఫాన్లు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి, మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ప్రకృతిని ప్రేమించి, ప్రకృతిని గౌరవించి, ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటే మనందరం బాగానే ఉంటాం. ఇందాక మనం ఒక ప్రశ్న అడిగారు మీరు, ఈ 2026లో ప్రమాదాలు అవుతాయని అడిగారు మీరు. ఆ విషయంలో మన సమాధానం చెప్పకుండా ఇదన్నీ జాతకాలు చెప్పుకున్నాం మనం. సరే, ఆ జాతకాలు ఇది మిక్స్ చేసుకోండి. 2026లో ప్రమాదాలు జరిగే అవకాశం ఏం లేదు. ప్రకృతి పరంగా కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే జాతకంలో 2026లో కూడా మనకేం ప్రమాదాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈసారి కూడా అటువంటి ఈ యొక్క సమంత అండ్ రాజ్ నిడుమోర్ ఇద్దరు కూడా చేసుకున్నటువంటి వివాహం అనేది ఈ పంచభూతాత్మకమైనటువంటి లింగ భైరవి దేవాలయంలో వారిద్దరిలో అనుబంధం, ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ఇద్దరి మధ్యలో ఏకాత్మ భావన, ఇద్దరు వేరు కానటువంటి భావనతో ఒకళ్ళొకరు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు అంటే అడాప్ట్ అంటే ఒకళ్ళొకళ్ళకి ప్రక్షిప్తం అయిపోయారు. అంటే ఇద్దరు కూడా ఒక పరకాయ ప్రవేశం చేసుకున్నారు. అంటే రాజ్ నిడుమోర్లోకి సమంత హృదయం, సమంత హృదయంలోకి రాజ్ నిడుమోర్ హృదయం అనేది దాన్ని రెండింటికి సంకలనం చేసుకున్నారు. ఆ సంకలనం వల్ల వాళ్ళు విడిపోయే అవకాశం ఉండదు. అలాగే వారికి సంపూర్ణటువంటి ఒక మంచి పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు. మొన్న ఏకాదశి సోమవారం, చాలా మంచి వారం. ఆ రోజు అందరూ కూడా కంగారు పడకండి, మూఢాలు వచ్చేసి చెప్పేసి మూఢంగా నమ్మకండి. మూఢాలు ఇంకా మనకి కొన్ని ప్రాంతాల వారి మూఢాలను దాన్ని పాటిస్తున్నారు. 8వ తేదీ, డిసెంబర్ 8వ తేదీ వరకు మూఢాలు ఇంకా రాలేదు. 8వ తేదీ నుంచి మూఢం ప్రారంభమవుతుంది. కాబట్టి అంటే దృక్ సిద్ధాంత ప్రకారంగా మూఢం రాలేదు కనుక వాళ్ళు కేరళ సంప్రదాయం, తమిళనాడు సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. కాబట్టి వారికి అనుకూలవంత దాంపత్య జీవనం కూడా ఉంది. ఇక్కడ ఆ సమయంలో ఒక శుభ సమయంలోనే నాకు తెలిసి 9:30 to 11:30 మధ్యలో వారు ఈ యొక్క అంటే ఒక
మాంగళ్య ధారణ కాకుండా ఒక లాకెట్ ఆ మెడలో కట్టినట్టుగా చూస్తున్నాం. అప్పుడే వాళ్ళిద్దరు కూడా మాలలు ధరించడం కూడా మనము ఆ సమయం జరిగిందన్న విషయాన్ని మనం ధృవీకరించుకోవచ్చు. ఆ సమయం జరిగిందన్న విషయం కాబట్టి ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంగా సత్సంతాన సౌభాగ్య శుభయోగాలు అమ్మాయికి ఉంటాయి. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఆ అమ్మాయి అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు నాకు తెలిసి ఒక 3 మాసాల నుంచి ఆ యొక్క చర్యలో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 11 days నుంచి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రాణాయామం ద్వారా పాజిటివ్ వైబ్స్ నింపుకుంటూ ఇద్దరిలో కూడా ఒక మంచి భూతశుద్ధితోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు. అది మంచి అనుకూలతని కలిగిస్తుంది, సందేహం లేదు. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు, కళ్యాణమస్తు.